రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ప్రజలను అడవిపాలు చేశారని బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కొంకర కలంలో కట్టడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఇక షాద్నగర్ లో ఆయన ప్రస్తుతం మాట్లాడారు. రియల్ ఎస్టేట్ భూముల కోసం సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడే నిర్మించాలని విమర్శించారు. ఇక ఎవరికి ఉపయోగం లేని ఎలాంటి రవాణా బస్సు సౌకర్యం లేని అడవిలో కలెక్టరేట్ కార్యాలయం కట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లేందుకు నియోజకవర్గం నుండి ఒక బస్సు సౌకర్యం కూడా లేదని వాపోయారు. సీఎం కేసీఆర్ స్వార్థం కోసం కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించాలని, కొంగర కలన్ కార్యాలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కి ప్రారంభోత్సవానికి పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు, ఇంతకు ముందు మేము అదే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పుడు షాద్నగర్ నియోజకవర్గం మా రైతులు చిన్న సన్నకారు రైతులు గాని సామాన్య ప్రజలు గాని కలెక్టరేట్ ఆఫీస్ పోయి ఏదైనా అర్జీ పెట్టుకోవాలనుకుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కితే మళ్ళా కలెక్టరేట్ ఆఫీస్ ముందు దిగి ఏ భారం లేకుండా కలెక్టరేట్ ఆఫీస్ లో పనిచేసుకుని వచ్చేది. అట్లాంటిది మీరు మా నియోజకవర్గాన్ని తీసుకుపోయి రంగారెడ్డి జిల్లాలో కలపడం ఏంది? అడవులలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం కట్టినట్టుగా కనపడుతుందని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అది కాకుండా ఇవాళ గ్రామ పంచాయతీలో మా